హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బయాలజీ ఎగ్జామ్లో మార్క్స్ మిస్ అవుతున్నాయా? బిట్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చినా కాన్ఫిడెన్స్ లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మోస్ట్ ఇంపార్టెంట్ బయాలజీ బిట్స్ని కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ని మీరు కూడా గెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ డార్విన్, సెకండ్ ఆప్షన్ హ్యూగో డివ్రిస్, థర్డ్ ఆప్షన్ స్లైడెన్ అండ్ ష్వాన్, ఫోర్త్ ఆప్షన్ లిన్నేయస్. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, స్లైడెన్ అండ్ ష్వాన్. మొక్కలు కణాలతో తయారవుతాయని స్లైడెన్ చెప్పారు, అలాగే జంతువులు కూడా కణాలతోనే తయారయ్యాయని ష్వాన్ చెప్పారు. సో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే స్లైడెన్ అండ్ ష్వాన్. ఓకే, సెకండ్ బిట్. కేంద్రకం లేని కణం ఏది? ఓకే, ఆప్షన్స్ చూడండి. యూకారియోటిక్ కణం, సెకండ్ ఆప్షన్ మొక్క కణం, థర్డ్ ఆప్షన్ జంతు కణం, ఫోర్త్ ఆప్షన్ ప్రొకారియోటిక్ కణం. ఇందులో సరైన సమాధానం ప్రొకారియోటిక్ కణం, ఆప్షన్ డి. ఇక్కడ యూకారియోటిక్ కణం అంటే ఇందులో ప్రాపర్ న్యూక్లియస్ ఉంటుంది, అలాగే ప్రోకారియోటిక్ కణంలో న్యూక్లియస్ ఉండదు. అసలు ఇక్కడ కేంద్రకం లేని కణం ఏదంటే ప్రోకారియోటిక్ కణం. ఓకే, థర్డ్ బిట్. కణానికి శక్తి కేంద్రం ఏది? కణానికి శక్తి కేంద్రం ఏది? రైబోజోమ్, మైటోకాండ్రియా, గోల్గి బాడీ, లైసోసోమ్. కణానికి శక్తి కేంద్రం ఏది? మైటోకాండ్రియా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, మైటోకాండ్రియా. మనం తినే ఆహారం ఎనర్జీగా మారాలి. ఈ ఎనర్జీ తయారయ్యే చోటు మైటోకాండ్రియా, కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. ఓకే, ప్రోటీన్ సంశ్లేషణ జరిగే కణాంగం. ప్రోటీన్ సంశ్లేషణ జరిగే కణాంగం ఏది? ఆప్షన్స్ చూడండి. లైసోసోమ్, గోల్గి బాడీ, రైబోజోమ్, న్యూక్లియస్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రైబోజోమ్. మన శరీర నిర్మాణానికి అవసరమైనవి ఏవి? ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ తయారయ్యేది ఎక్కడ? రైబోజోమ్. రైబోజోమ్ లేకపోతే కణం బ్రతకదు, కాబట్టి ప్రోటీన్ సంశ్లేషణ జరిగే కణాంగం ఏదంటే రైబోజోమ్. ఓకే, నెక్స్ట్. మొక్కల్లో వృద్ధి జరిగే కణజాలం. మొక్కల్లో వృద్ధి జరిగే కణజాలం. ఆప్షన్స్ చూడండి. శాశ్వత కణజాలం, మెరిస్టమాటిక్ కణజాలం, జైలం, ఫ్లోయం. మొక్కల్లో వృద్ధి జరిగే కణజాలం ఏది? ఆప్షన్ బి, మెరిస్టమాటిక్ కణజాలం. మొక్క పొడవు పెరగడం, కొత్త కొమ్మలు రావడం, వేర్లు పెరగడం, ఇవన్నీ కొత్త కణాల వల్లే. కొత్త కణాలు తయారు చేసేది మెరిస్టమాటిక్ కణజాలం. ఓకే, నెక్స్ట్. జైలం యొక్క ప్రధాన పని. జైలం యొక్క ప్రధాన పని ఆహార రవాణా, నీటి రవాణా, వాయు మార్పిడి, రక్షణ. ఇందులో సరైన సమాధానం నీటి రవాణా. ఓకే, వేర్లు నేల నుంచి నీరు పీలుస్తాయి. ఆ నీరు ఆకుల వరకు వెళ్ళాలి కదా, ఆ పని జైలం చేస్తుంది. ఇదే జైలం యొక్క ప్రధాన పని. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. సెవెంత్ బిట్. ఫ్లోయం పని ఏమిటి? నీటి రవాణా, ఖనిజాల రవాణా, ఆహార రవాణా, ఆక్సిజన్ సరఫరా. ఫ్లోయం పని ఏమిటి? తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆహార రవాణా. ఆకుల్లో ఆహారం తయారవుతుంది. ఆహారం మొక్క మొత్తంకి వెళ్ళాలి కదా, ఆ పని ఫ్లోయం చేస్తుంది. ఫ్లోయం పని ఏమిటి? ఆహార రవాణా. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. నాడీ కణజాలం పని. నాడీ కణజాలం పని ఏమిటని ఇంకొక బిట్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. శరీర చలనం, రక్షణ, సంకోచం, నాడీ ఉత్తేజన ప్రసారం. ఓకే, ఇందులో సరైన సమాధానం నాడీ ఉత్తేజన ప్రసారం. వేడి వస్తువు తాకారు, వెంటనే చేయి తీసేస్తారు కదా, ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఈ మెసేజ్ బ్రెయిన్కి వెళ్ళి రావాలి. ఈ మెసేజ్ని తీసుకెళ్ళేది నర్వస్ టిష్యూ, నాడీ ఉత్తేజన ప్రసారం. ఓకే,
నెక్స్ట్ 9th బిట్ చూడండి. 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించిన వారు. 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించిన వారు ఎవరు? లిన్నేయస్, డార్విన్, విట్టాకర్, మెండల్. ఓకే, ఇందులో సరైన సమాధానం విట్టాకర్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. అసలు 5 రాజ్యాలు అంటే ఏంటి? భూమిపై ఉన్న అన్ని జీవులను 5 పెద్ద గ్రూప్స్గా విభజించారు. వాటినే 5 రాజ్యాలు అంటారు. అవి మొనేరా, ప్రోటిస్టా, ఫంజై, అలాగే ప్లాంటీ, అనిమెలియా అని 5 రాజ్యాలు. మీరు వీలైతే ఈ బిట్ని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్. వీడియో చూస్తున్న వారు ప్లీజ్ మా ఎన్లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బ్యాక్టీరియా ఏ రాజ్యానికి చెందింది? ప్రోటిస్టా, ఫంజై, మొనేరా, ప్లాంటీ. బ్యాక్టీరియా ఏ రాజ్యానికి చెందింది? మొనేరా, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ 11th బిట్ చూడండి. వైరస్ గురించి సరైన వాక్యము ఏది? అంటే వైరస్ జీవినా కాదా అని. ఆప్షన్స్ చూడండి. సంపూర్ణ జీవి, నిర్జీవి, జీవి మరియు నిర్జీవి లక్షణాలు కలవి, బహుకణ జీవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జీవి మరియు నిర్జీవి లక్షణాలు కలవి. ఓకే, నెక్స్ట్ 12th బిట్ చూడండి. మానవ శరీరంలో రక్తంలో pH స్థాయిని నియంత్రించే అవయవం ఏది? కాలేయం, మూత్రాశయం, ఊపిరితిత్తులు, హృదయం. ఇందులో సరైన సమాధానం లంగ్స్, ఊపిరితిత్తులు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతే బ్లడ్ ఎసిడిక్ అవుతుంది. లంగ్స్ కార్బన్ డైఆక్సైడ్ను బయటకి పంపుతుంది. అప్పుడు pH బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 13th బిట్ చూడండి. జీవులలో వారసత్వ లక్షణాలను నియంత్రించే ఘటకం ఏది? కణకేంద్రం, క్రోమోజోమ్, జీన్, RNA. జీవుల్లో వారసత్వ లక్షణాలను నియంత్రించే ఘటకం జీన్. జీవులలో హైట్ అయినా, కలర్ అయినా, ఇంటెలిజెన్స్ అయినా ఇవన్నీ జీన్స్ ద్వారానే వస్తాయి. కాబట్టి వారసత్వ లక్షణాలను నియంత్రించే ఘటకం జీన్. ఓకే, నెక్స్ట్ 14th బిట్ చూడండి. క్రింది వాటిలో మొక్కల కణాలలో మాత్రమే ఉండేది ఏది? క్రింది వాటిలో మొక్కల కణాలలో మాత్రమే ఉండేది ఏది? ఆప్షన్స్ చూడండి. మైటోకాండ్రియా, రైబోజోమ్, క్లోరోప్లాస్ట్, లైసోజోమ్. ఇందులో సరైన సమాధానం క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లోనే మొక్కలకు కావలసిన ఆహారం తయారవుతుంది. అందుకే ఇది మొక్కల కణాలలో మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి. కిరణజన్య సంయోగ క్రియ జరిగే కణాంగం. మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, న్యూక్లియస్, రైబోజోమ్. ఇందులో సరైన సమాధానం వచ్చేసి క్లోరోప్లాస్ట్. కిరణజన్య సంయోగ క్రియ జరిగే కణాంగం ఏదంటే క్లోరోప్లాస్ట్. మొక్కలు ఎలా బ్రతుకుతాయి? సూర్యకాంతి, నీరు, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కలిపి ఆహారంని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లోనే. ఎందుకంటే ఇందులో క్లోరోఫిల్ ఉంటుంది. సో కిరణజన్య సంయోగ క్రియ జరిగే కణాంగం ఏదంటే క్లోరోప్లాస్ట్. ఓకే, ఇంతటితో 15 బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ బిట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు డిఎస్సికి సంబంధించిన అన్ని సబ్జెక్టుల నుండి మా ఎన్లెసన్స్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ని చూడండి. వీడియోను ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.